హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పటివరకు కొన్ని స్టోరీస్ కూడా చెప్పానండి. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి. తప్పకుండా చూడండి, తప్పకుండా వినండి. స్టోరీస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? మంచి మంచి స్టోరీస్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అందుకోసమనే నేను ఈ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశానండి. మీ అందరి కోసమే నేను ఈ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశానండి. మీ అందరూ వింటారు, మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఇది స్టార్ట్ చేశాను. ఏ విషయం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పమంటారా వద్దా, మీకు నచ్చుతుందా లేదా, లేకుంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను తప్పకుండా అలాంటి స్టోరీస్, అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడండి. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామండి. రాజు గీసిన చిత్రం అండి. స్టోరీ పేరు వచ్చేసరికి అనగనగా ఒక రాజ్యం. దాన్ని విక్రమవర్మ పాలిస్తూ ఉండేవాడు. ఆయన పోరాట వీరుడే కాకుండా చక్కని చిత్రకారుడు కూడా. ఓసారి అడవిలో ఒంటరిగా వేటకు వెళ్ళిన సందర్భంలో అక్కడి ప్రకృతిని చూసి ముగ్ధుడయ్యాడు. చక్కని చిత్రం గీయాలి అనుకున్నాడు. గుర్రానికి వేలాడుతున్న సంచి నుంచి చిత్రలేఖనానికి కావలసిన సామాన్లు అన్నింటినీ తెచ్చుకొని ఆ ప్రకృతిని చిత్రించాడు. ఆ చిత్రం చాలా అందంగా వచ్చింది. దాన్ని చూస్తూ చూస్తూ వెనక్కి వెళ్తున్నాడు. ఇంతలో పశువులను మేపే ఓ పిల్లవాడు ఈ దృశ్యాన్ని చూశాడు. చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య దగ్గరకు గబగబా వెళ్ళి దాన్ని చించివేశాడు. రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పరుగులాంటి నడకతో ముందుకు వచ్చి చెంప చెల్లుమనిపించాడు. తర్వాత ఎందుకు ఇలా చేశావని ఆ పిల్లవాడిని అడిగాడు. అయ్యా, మీరు కొన మీద నిలబడి ఉన్నారు. మరో అడుగు వెనక్కి వేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం. ఒకవేళ కేక వేసి మిమ్మల్ని రక్షించాలని చూసినా మీరు కంగారులో తూలి లోయలో పడిపోతారు అనిపించింది. అందుకే మీరెంతో ఇష్టంగా గీసిన ఈ చిత్రాన్ని చింపాను అని చెప్పాడు. విక్రమవర్మ ఒక్కసారి వెనక్కి చూసి నిజమే అని అసలు విషయం తెలుసుకున్నాడు. అంత విషమ పరిస్థితుల్లో తెలివిగా ఆలోచించిన పిల్లవాడిని మెచ్చుకున్నాడు. తాను ఎవరో చెప్పి అతడి తల్లిదండ్రులను ఒప్పించి తనతో పాటు రాజధానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పించాడు. తర్వాత అతడే పెరిగి పెద్దయి మంత్రి బాధ్యతలు స్వీకరించాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వినండి. చాలా బాగుంటాయండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదివి అలాంటి స్టోరీస్ చేయడానికి ట్రై చేస్తానండి.